ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రోగ్రాంలో ఎంతో జిగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి ఎండీ గారు మాట్లాడడం జరిగింది. మహిళలను అవమానపరిచే విధంగా రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే వాళ్ళ నాయకుల కార్యకర్తలు కూడా వింటారు అని చెబుతూ వాళ్ళ భార్యలను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలను కార్యకర్తల భార్యలను భార్యలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లి అని చెప్పమంటే చెల్లి అని చెప్తారు. చెల్లి అని భార్యనే చెల్లిగా చూపించి మళ్లీ వివాహం చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి వ్యాఖ్యానించడం మనం అందరం చూశాం. రాధాకృష్ణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, రాధాకృష్ణ గారు మీకేమైనా అలవాటు ఉందా? ఇలాంటి అలవాటు మీ భార్యను మీ చెల్లిగా ఎక్కడైనా పెళ్లి చేశారా అని అడుగుతా ఉన్నాం మేము. మీ భార్యను మీరు చంద్రబాబు నాయుడు చెప్పింటే మీరు చెల్లిగా చూపించి ఎక్కడైనా వివాహం చేశారని అడుగుతా ఉన్నాం మేము. దుర్మార్గమైన మాటలు. మాకు కూడా భార్యలు ఉన్నారు, మాకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆడవాళ్లు ఉన్నారు, మీకు చెల్లెళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లులున్నారు. మీరు ఈ విధంగా గతంలో చేసి ఉంటే మా జగన్మోహన్ రెడ్డి నిజంగా భార్యను చూపించి చెల్లిగా భావించమని చెల్లిగా పెళ్లి చేయడానికి భార్యను చెల్లిగా చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే దాని వాస్తవం మేము కూడా ఒప్పుకోవాల్సిందే. మీరు గతంలో చేసి ఉండాలా ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పెళ్లిళ్లు చేసి ఉండాలి మీ భార్యలకు మీ చెల్లెళ్లకు. ఈ విధంగా దుర్మార్గమైనటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఈరోజు వ్యాఖ్యానించిన సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇదే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా రేపు ఆడవాళ్లు మీ చెల్లి అయినా సరే, మా చెల్లి అయినా సరే, మీ భార్య అయినా సరే, మా భార్య అయినా సరే పొరకాలు తీసుకుని రోడ్ల మీదకి వచ్చి పొరకాలతో జాడించి కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మహిళ అనేది దృష్టిలో పెట్టుకొని మీరు మహిళలు అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గం, మీ దుస్సాహసం కూడా. కాబట్టి మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాం. పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ పైన, వారి ఎడిటర్ పైన, వాళ్ళ యాంకర్ పైన చర్యలు తీసుకోవాలి, ఎడిటర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి మెమరాండం ఇవ్వడం, కేసు బుక్ చేయడానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మళ్లీ ఉధృతంగా ఈ ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఆడవాళ్లలో ఈ యొక్క చేసినటువంటి వ్యాఖ్యలను తప్పని క్షమాపణ కోరేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి మహాత్మా జ్యోతిరావు ఫులే విద్య అందరి లక్ష్యం కావాలని ఆ రోజుల్లోనే విద్య కొందరికే సొత్తు అనే రోజుల్లో తన భార్యకు విద్య నేర్పి అందరికి కూడా విద్య నేర్పించే లక్ష్యాన్ని ఏర్పరచడమే కాకుండా ఆ రోజున అనేక రకాలైన పోరాటాలు చేసి ప్రజాభివృద్ధి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు ఫులేకు భారతరత్న బిరుదు ఇవ్వాలని, అంబేద్కరే నా గురువు అని చెప్పిన జ్యోతిరావు ఫులే గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు ఫులేను ఆకాశంలో ధృవతారగా పోలుస్తూ ఆయన లక్ష్యాలు నెరవేర్చాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగినది. ఘనంగా శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామివార్ల పల్లకీ సేవ నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోని మహానందీశుడి
దంపతులకు శుక్రవారం సందర్భంగా ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతి పూజ, పుణ్యహావచనం, అలంకార పూజ, అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామివార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. తారీఖు అక్షయ తృతీయ. అదేవిధంగా మహాత్మశ్రీ ఆ రోజు బసవేశ్వరుల జయంతి కూడా ఉంది. కాబట్టి మన ఎమ్మెనూరులో గాంధీనగర్లో మనకు ఆత్మీయుడైనటువంటి మన యొక్క కాకర్ల చంద్రశేఖర్ సార్, సుప్రీంకోర్టు ప్రధాన అడ్వకేట్ గారు అయినటువంటి ఆయన తన యొక్క సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఆ రోజు గోదానము అండ్ మహాగణపతి పూజ, అదేవిధంగా శ్రీనివాస కళ్యాణము, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు అష్టోత్తర లింగార్చన, మిగతా సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం కూడా చుట్టడం అయింది. ఖచ్చితంగా హిందూ బాంధవ్యులు, అదేవిధంగా వీరశైవ లింగాయతు మన యొక్క బాంధవ్యులందరూ భారీ ఎత్తున కూడా తరలి రావాలని చెప్పి మన యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది మన యొక్క ప్రముఖులు అయితేనేమి, రాజకీయవేత్తలు, సామాజికవేత్తలు ఎంతోమంది కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్పి మేము ఈ వేదికగా అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఎమ్మెనూరు సంబంధించినటువంటి హిందూ బాంధవ్యులకు, అదేవిధంగా కర్నూలు జిల్లాలోని నలుమూలల అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ బాంధవ్యులకు ముఖ్య విషయం ఏమనగా ఈ నెల 20వ తారీఖు అక్షయ తృతీయ రోజు, అదేవిధంగా విశ్వగురువు మహాత్మా శ్రీ మన బసవేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి జయంతి కూడా రోజు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెనూరు పట్టణంలో పద్మశాలీయులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయవాది అయినటువంటి శ్రీ కాకర్ల చంద్రశేఖర్ గారు ఆయన స్వగృహంలో దాదాపు
6 రకాల పూజలతో పాటు మహాత్మా బసవేశ్వర స్వామికి సంబంధించినటువంటి జయంతిని కూడా సొంత నిధులతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడమైంది. దీనికి చాలామంది ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నేతలు, అదేవిధంగా ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, వేత్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బాంధవ్యులు, మన యొక్క వీరశైవ లింగాయతకు సంబంధించినటువంటి ఆశా వర్కర్లకు మీటింగ్ పెట్టండి. నేను చెప్తే ఈరోజు ఎంతమంది వచ్చినారు ఫస్ట్ వాళ్ళని మేడం 9వ తేదీ వాళ్ళకే స్పెషల్గా మిగతా వాళ్ళకి అడ్రస్ లేదంటే అలాగే రమ్మనండి. ఫస్ట్ యూపీఎస్ చేస్తారు, అక్కడ రమ్మని మళ్ళీ ఇక్కడికి రమ్మని డేట్ కాదా? అరే ఎంబీబీఎస్ డాక్టర్ చూడడం మీద గైనకాలజిస్ట్ చూడడం మీద ఎవరా మేడం? మేడం రమ్మనండి. ఫస్ట్ నంబర్ ఏంటి మాట్లాడతాను. కాబట్టి నువ్వు రావాలి కదా, నీకు హెల్ప్ కావాలంటే ఎందుకని తీసుకుంది చేస్తాము, చేయించండి. చేయకపోతే ఇలా చేయాలి. నలుగురు 5 మంది వస్తాయమ్మా. ఎంఎస్సీ 10 మంది అనుకో, ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు? కాదు, ఎంఎస్సీ మనకే రావాలి, మనకే టార్గెట్. ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ నీ మెడికల్ ఆఫీసర్ పిఎస్సీ డాక్టర్ ఈసారి 9th రోజు ఖచ్చితంగా నేను వస్తా. మీ అందరూ వచ్చిండాలి, ఆశా వర్కర్స్ మొత్తం వచ్చిండాలి. ఏంటి మొత్తం వచ్చి చేసి తెప్పించుకోండి, చేసేయండి. అట్లా చిన్న ఇంతమంది జనాభా ఉంటే ఎంతమంది ఉండాలి? దానికి సంబంధం లేదండి. స్పెషల్గా ఖచ్చితంగా వాళ్ళ కోసమే నువ్వే వేరే వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం లేదు. ఫిజిషియన్ ఉంది అందుకే, పిఎంఎస్ డెంటల్ అందుకే, ఆయన డ్యూటీ ప్రతి కేసులో ఇది చేసుకోవాలి. అబ్బాయి కూడా పెట్టేసేయండి. పిఎంఎస్ఏ రోజు ఎవరికి సెలవులు ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. పిఎంఎస్ఏ రోజు వీళ్ళకి అన్ని చెకప్లు అయిపోయి ఉండాలి. బీపీ ఏమైనా ఇబ్బంది ఉందా, ఫిజిషియన్ చెకప్ అయిపోయి ఉండాలి, ఏదైనా ఉంటే టాబ్లెట్స్ ఉండాలి, స్కాన్ అయిపోయి ఉండాలి. మీరు కావాలంటే అమ్మాయిని తీసుకొని ప్రియాంక ఉంది కదా, ఈరోజు హెల్త్ కావాలంటే తీసుకోండి. లేదంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్లో మామూలుగా అంతా సిజేరియనా? మామూలు అయినా సరే, ఈసారి ఇక్కడే చేస్తాను. ఓకేనా? నీవేమ్మా తోడుకు వచ్చిందా? చాలా మరి ఇవి అవి లోపల కదా చేసేయండి. ఆ ఫిజిషియన్ చూడని, ఫిజిషియన్ చూపించు. ఏదన్నా కానీ అక్కడ ఒక హాస్పిటల్కి వచ్చినారు మనం అన్నీ చేసి ఉండాలి. అంతే, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉండదు. ఎక్కడ నేను చెప్పే కదా, పెద్ద ఓపికకి తీయండి. కొద్ది ఇదే కట్ చేసి పెద్దకి ఇవ్వండి. తర్వాత అబా నెంబర్ ఏ ఓపీ నెంబర్ లేదు. నెంబర్ క్రియేట్ చేసి రాష్ట్రాలు
చూస్తున్నారా